హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈరోజు మనం పార్లమెంట్కి సంబంధించి లోక్సభ రాజ్యసభ యొక్క డ్యూరేషన్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ. ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పార్లమెంట్లో ఏముంటాయని నేర్చుకున్నాం. ప్రెసిడెంట్, నెక్స్ట్ లోక్సభ అండ్ రాజ్యసభ కంపోజిషన్ నేర్చుకున్నాం అండ్ లోక్సభ కంపోజిషన్ నేర్చుకున్నాం. ఓకే, రాజ్యసభకి స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉంటారు, యూనియన్ టెరిటరీస్ నుంచి రిప్రజెంటేషన్ ఎంతమంది ఉంటారు, నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఎంతమంది నామినేట్ అవుతారు, అలాగే లోక్సభ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది, యూనియన్ టెరిటరీస్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా లోక్సభ యొక్క ఎలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఎలక్షన్ అనేది ఫ్రమ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్పేసి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని ఏ విధంగా స్టేట్కి ఎన్ని చొప్పున ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనేసి, అదేవిధంగా ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ ప్రతి సెన్సెస్ తర్వాత కూడా టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క రీఅడ్జస్ట్మెంట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించి రిజర్వేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్ నేర్చుకున్నాం. అలాగే లోక్సభ ఎలక్షన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. సో అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ నేర్చుకుందాం. ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అనేది ఏంటమ్మా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభనే ఏమంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అదేవిధంగా అప్పర్ హౌస్ అని కూడా అంటారు. ఓకే, రాజ్యసభని ఏమంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ అప్పర్ హౌస్ అని కూడా అంటారు. అండ్ రాజ్యసభ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ 80లో మెన్షన్ చేశారు రాజ్యసభ కంపోజిషన్ గురించి. రాజ్యసభలో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250. అయితే ప్రజెంట్ ఎంతమంది రాజ్యసభలో, ప్రజెంట్ 245 మెంబర్స్ ఉన్నారు. ఈ 245లో 225 మెంబర్స్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ 8 మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఏ కేటగిరీస్ నుంచి, ఎవరికైతే ఆర్ట్స్, లిటరేచర్ అండ్ సైన్స్, సోషల్ సర్వీస్ వీటిల్లో స్పెషల్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, ఇవి మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ రాజ్యసభ ఎలక్షన్కి ఏం సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ సిస్టమ్ యూజ్ చేసి ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సిస్టమ్ యూజ్ చేసి ఎలక్షన్ జరగడం వల్ల ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఎన్నికవుతారో వారు ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేసినట్టే. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రిఫరెన్షియల్ మెథడ్. ఓకే, ప్రిఫరెన్షియల్ మెథడ్ ద్వారా ఎన్నికవుతున్నారనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఓటేస్తారు ఒక ప్రిఫరెన్షియల్ మెథడ్లో, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఆ క్లాసెస్ చూడండి. ఓకే, ఇప్పుడేంటి, మన ఈ క్లాస్లో డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పుకున్నాం. అయితే రాజ్యసభని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, 1952లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, అంటే ఇది ఎప్పుడు కూడా డిసల్యూషన్ అనేది జరగదు. రాజ్యసభ అనేది ఏంటి, పర్మనెంట్ బాడీ, ఎప్పుడూ కూడా డిసల్యూషన్ అనేది జరగదు. ఓకే, ఎప్పుడు డిసల్యూషన్ అవ్వదు. అండ్ ఇక్కడ రాజ్యసభలో 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఎంతమంది, 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, రాజ్యసభ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, 1952లో కాన్స్టిట్యూట్ చేశారు. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ బాడీ అండ్ ఎప్పుడూ కూడా డిసల్యూషన్ అనేది జరగదు. 1/3 మెంబర్స్ అనేవారు ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఒక మెంబర్స్ యొక్క టర్మ్
ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఆ టర్మ్, అదేవిధంగా రిటైర్ అయ్యేటప్పుడు ఎవరిని ఫస్ట్ రిటైర్ చేస్తారు, ఏ మెంబర్ని, సో అవన్నీ చూద్దాం. సో రాజ్యసభ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయిందని చెప్పాం, 1952లో కాన్స్టిట్యూట్ అయింది. అయితే ఇక్కడ ఏంటి, రాజ్యసభలో 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవ్వడం జరుగుతుంది. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఈ రాజ్యసభ మెంబర్స్ యొక్క టర్మ్ అనేది పార్లమెంట్కే వదిలేసింది. సో పార్లమెంటు దీనికోసం ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఏంటది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనే యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అంటే, రాజ్యసభ మెంబర్స్ యొక్క పదవీ కాలం అనేది 6 ఇయర్స్గా చెప్తుంది. ఓకే, ఒక మెంబర్ యొక్క పదవీ కాలం 6 ఇయర్స్గా చెప్తుంది. అండ్ అదేవిధంగా ఈ రాజ్యసభ మెంబర్స్ ఫస్ట్ రాజ్యసభలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పదవీ విరమణ అనేది ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పింది అంటే, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అని చెప్పింది. అదేవిధంగా ఫస్ట్ రాజ్యసభలో మెంబర్స్ యొక్క రిటైర్మెంట్ అనేది లాటరీ పద్ధతిలో చేయడం జరిగింది. ఓకే, సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది, రాజ్యసభ మెంబర్స్ యొక్క పదవీ కాలం 6 ఇయర్స్ అని చెప్తుంది. అండ్ అలాగే ఫస్ట్ రాజ్యసభ మెంబర్స్ని పదవీ విరమణ అనేది ఎవరి చేతిలో ఉంది, ప్రెసిడెంట్. ఆ పదవీ విరమణ సమయాన్ని తగ్గించే పవర్ అనేది ప్రెసిడెంట్ చేతిలో ఉందని, అదేవిధంగా ఆ ఫస్ట్ రాజ్యసభ మెంబర్స్ని ఏ పద్ధతిలో రిటైర్మెంట్ ప్రకటించారో లాటరీ పద్ధతిలో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 1/3 మెంబర్స్ని ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ చేయడం జరుగుతుంది. ఓకే, పదవి విరమణ ప్రకటించడం జరుగుతుంది. వారిని ఏ ఆర్డర్లో రిటైర్మెంట్ ఎవరి తర్వాత ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఆ పవర్ కూడా పార్లమెంటు ప్రెసిడెంట్కి ఇచ్చింది. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా డ్యూరేషన్ ఆఫ్ ది రాజ్యసభ ఏంటి, రాజ్యసభ మెంబర్ యొక్క డ్యూరేషను 6 ఇయర్స్, ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. అండ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ బాడీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా డిజల్యూషన్ అనేది జరగదు. రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ చూద్దాం. సో లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ చూద్దాం. లోక్సభలో మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 550 మెంబర్స్. అయితే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, 543 మెంబర్స్. ఈ 543 మెంబర్స్లో 524 మెంబర్స్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ 19 మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, ఈ స్టేట్స్ని రిప్రజెంట్ చేసేవారిని ఏ విధంగా ఎన్నుకుంటున్నారు, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అయితే యూటీస్ని రిప్రజెంట్ చేసే వాళ్ళని ఎన్నుకోవడానికి తగిన ప్రొసీజర్ని ప్రిస్క్రైబ్ చేయమని కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఆ పవర్ అనేది ఇచ్చింది. అప్పుడు పార్లమెంటు ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏంటి, యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1965 తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, యూటీస్ కూడా ఎలక్షన్ అనేది డైరెక్ట్గా జరగాలి అని చెప్తుంది. ఓకే, అండ్ బిఫోర్ 2020 వరకు కూడా లోక్సభకి 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి నామినేట్ చేయడం జరిగేది, ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ చేయడం జరిగేది. ఆఫ్టర్ 2020 నుంచి కూడా ఇది సీజ్ చేయబడింది. 104th అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఈ ప్రొవిజన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఒరిజినల్గా అయితే 10 ఇయర్స్కి మాత్రమే ఈ ప్రొవిజన్ని తీసుకురావడం జరిగింది, అంటే అప్ టు 1960 వరకు మాత్రమే. తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తూ 2020 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది.
104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 నుంచి కూడా ఈ ప్రొవిజన్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఇది లోక్సభ కంపోజిషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఎలక్షన్ అనేది ఏ ప్రొసీజర్లో, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక మెంబరు ఎన్నికవుతారు. ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారు? ఒక మెంబర్ ఎన్నికవుతారు. సో అంటే అప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీని ఏమంటారు? సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. అండ్ డైరెక్ట్లీ పీపుల్ ద్వారా ఎన్నుకోబడతారు. ఎవరికైతే మెజారిటీ అనేది ఎవరికి ఎక్కువ వస్తే ఓకే, సో వాళ్ళని ఎన్నుకుంటారు. సో ఇది ప్రొసీజర్. ఈ విధంగా ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ద సిస్టమ్ ద్వారా లోక్సభకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇప్పుడు డ్యూరేషన్ చూద్దాం. సో రాజ్యసభ అంటే ఏంటి? రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ అని చెప్పాం. కానీ లోక్సభ అనేది నాట్ ఏ పర్మనెంట్ బాడీ. రాజ్యసభ లాగా లోక్సభ నాట్ ఏ పర్మనెంట్ బాడీ. సో దీని టర్మ్ అనేది 5 years ఉంటుంది. ఆఫ్టర్ 5 years తర్వాత ఇది డిజాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 years లోపల కూడా, బిట్వీన్ 5 yearsలో కూడా అది డిజాల్వ్ చేయబడచ్చు ప్రెసిడెంట్ ద్వారా. సో అది ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ డిజాల్వ్ చేస్తారు. ఓకే, అంటే 5 years అంటే ఎప్పటి నుంచి 5 years? లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ నుంచి కూడా, అంటే జనరల్ ఎలక్షన్ జరుగుతాయి కదా, జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అవుతుందా, ఆ ఫస్ట్ మీటింగ్ తర్వాత నుంచి కూడా 5 years వరకు దీని యొక్క లోక్సభ యొక్క డ్యూరేషన్ ఉంటుంది. 5 years తర్వాత డిజాల్వ్ అవుతుంది. అండ్ 5 years లోపు మధ్యలో కూడా డిజాల్వ్ అవుతుంది ప్రెసిడెంట్ చేస్తే. ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్. అయితే ఈ ప్రెసిడెంట్ ఈ విధంగా డిజాల్వ్ చేసినప్పుడు ఇది కోర్టులో క్వశ్చన్ చేసే అవకాశం లేదు. ఓకే, కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఓకే, అండ్ లోక్సభ 5 years టర్మ్ కదా, ఈ 5 years టర్మ్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడంటే ఈ 5 years టర్మ్ని నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు. 1 year. ఓకే, లోక్సభ టర్ము 5 years తర్వాత అది డిజాల్వ్ అవ్వాలి. కానీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనం 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పారు. ఒకవేళ ఆ ఎమర్జెన్సీ అనేది సీజ్ అయ్యింది అనుకోండి, సీజ్ అయినప్పుడు అప్ టు 6 months వరకే లోక్సభ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకే, 6 months తర్వాత డిజాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా లోక్సభ డ్యూరేషన్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ 5th లోక్సభ అయినప్పుడు, 5th లోక్సభ అనేది 1976లో డిజాల్వ్ అవ్వాలి. ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ కారణంగా 1977 వరకు కూడా 5th లోక్సభ యొక్క డ్యూరేషన్ అనేది పెంచడం జరిగింది. ఓకే, సో పార్లమెంట్లో లోక్సభ డ్యూరేషన్ ఏంటమ్మా? 5 years. రాజ్యసభ అనేది పర్మనెంట్ మెంబరు, లోక్సభ అనేది నాట్ ఏ పర్మనెంట్ బాడీ. ఇట్ డిజాల్వ్స్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years. 5 years అంటే ఎప్పటి నుంచి? జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ మీటింగ్ అనేది జరుగుతుందో ఆ ఫస్ట్ మీటింగ్ నుంచి 5 years అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రెసిడెంట్ అనేవారు 5 years లోపల ఎప్పుడైనా డిజాల్వ్ చేయొచ్చు. ఈ డిజాల్వ్ చేసిన దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. అండ్ లోక్సభ యొక్క ఈ పీరియడ్ని, డ్యూరేషన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎప్పుడు? నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఆ నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత అప్ టు 6 months వరకే దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ నేర్చుకుందాం. అంటే లోక్సభకి ఎన్నిక అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, రాజ్యసభకి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, సో సీట్స్ అనేవి వెకేట్ చేయడము, డబల్ మెంబర్షిప్, అన్నిటి గురించి డిస్క్వాలిఫికేషన్స్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్.